నమస్కారం. ఆంధ్రప్రదేశ్ డీజీపీగా ద్వారకా తిరుమలరావును రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఇప్పటి వరకు పోలీసు వ్యవస్థకు సంబంధించినటువంటి అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తాజాగా ద్వారకా తిరుమలరావును డీజీపీగా నియమించడం రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రత్యేక నిర్ణయంగా భావించాల్సిన పరిస్థితి కనపడుతుంది. దాంట్లో భాగంగానే గతంలో కనుక మనం చూసినట్లయితే కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఈయన డీజీపీగా ఉన్నారు. ఈయనకంటే 12 మంది దాదాపు సీనియర్ అధికారులు ఉన్నప్పటికీ కూడా ఆయన్ని డీజీపీగా కూడా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నియమించడం జరిగింది. ఆయన కూడా ఒకే కడప జిల్లాకి చెందినటువంటి అధికారి, అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కావడంతో ఆయనకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు అంటూ కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఆయనకంటే 12 మంది సీనియర్లు అధికారులు ఉన్నప్పటికీ కూడా ఆయన్నే డీజీపీగా కొనసాగించిన పరిస్థితి కనపడుతుంది. అయితే గత ప్రభుత్వంలో కనుక మనం గమనించినట్టయితే అనేక పోలీసు వ్యవస్థ మీద అనేక ఆరోపణలు కూడా అనేక వచ్చిన పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఆ డీజీపీని కూడా మార్చాలంటూ కూడా ఎన్నికల సంఘం కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఎన్నికల సంఘం కూడా హరీష్ గుప్తాగా అన్న ఐపీఎస్ ఆఫీసర్ని డీజీపీగా నియమించిన పరిస్థితి కనపడుతుంది. తర్వాత మారిన పరిణామ క్రమంలో ఈ నెల 4న టీడీపీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు. తర్వాత ఆయన అధికార ప్రక్షాళన చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. దాంట్లో భాగంగానే అటు ఐపీఎస్ అధికారులు ఇటు ఐఏఎస్ అధికారులు కూడా మొత్తాన్ని కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. దాంట్లో భాగంగానే డీజీపీని ద్వారకా తిరుమలరావుని నియమించడం జరుగుతుంది. అయితే వీసీఎండీగా ఉన్న ఆర్టీసీ వీసీఎండీగా ఉన్నటువంటి ద్వారకా తిరుమలరావును డీజీపీగా నియమించడం పట్ల పోలీసు అధికారులు కానీ అదేవిధంగా టీడీపీ నాయకుల్లో కూడా కొంత సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అందులో మొదటగా కనుక గమనించినట్టయితే ద్వారకా తిరుమలరావు గతంలో కూడా విజయవాడ కమిషనర్గా కూడా పనిచేశారు. అదేవిధంగా ఎటువంటి ఆరోపణలు లేని వ్యక్తిగా కూడా డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉన్నారు అంటూ ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఒక క్లీన్ ఇమేజ్ ఉంది. అదేవిధంగా సీనియర్ ఐపీఎస్ అధికారిగా ఉన్న నేపథ్యంలోనే ద్వారకా తిరుమలరావుకు డీజీపీగా పదోన్నతి ఇస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అంటూ కూడా కొన్ని సంకేతాలు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం గమనించినట్టయితే గతంలో కనుక ఒక 5 సంవత్సరాల నుంచి కనుక డీజీపీ ఎవరైతే ఉన్నారో ఆ డీజీపీ పరిపాలన తీరు మీద కొన్ని ఆరోపణలు అయితే తీవ్రంగా వస్తున్న పరిస్థితి కనబడుతుంది. గతం సవాంగ్ పనిచేసిన సందర్భంలో కావచ్చు, తర్వాత రాజేంద్రనాథ్ రెడ్డి గారు పనిచేసిన పరిస్థితుల్లో కావచ్చు, ఆ టైంలో కనుక మనం గమనించినట్టయితే రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి పండుతుంది, గంజాయి సరఫరా భారీగా జరుగుతుంది అంటూ కూడా ఆరోపణలు వచ్చిన పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా ఉమెన్ ట్రాకింగ్ కూడా జరిగింది అంటూ కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గతంలో కూడా ఆరోపణలు చేసిన పరిస్థితి, పోలీసు వ్యవస్థ సరిగా లేదు అంటూ కూడా వారందరూ ఆరోపణలు చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే తాజాగా ద్వారకా తిరుమలరావును డీజీపీగా నియమించడం జరిగింది. అదేవిధంగా నిన్న వంగలపూడి అనిత ఎవరైతే ఉన్నారో హోంమంత్రిగా ఉన్నారో ఆమె కూడా నిన్న కొన్ని సంచలనమైనటువంటి ప్రకటనలు చేశారు. ఎవరైతే ఉన్నారో గంజాయి తయారీ ముఠా కావచ్చు, లేకపోతే విచ్చలవిడిగా తిరిగే రౌడీ మోకలు కావచ్చు, వారి అందరి అంతు చూస్తామంటూ కూడా హోంమంత్రి కూడా నిన్ననే చెప్పిన పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే డీజీపీగా ద్వారకా తిరుమలరావు రావటం, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతలను కాపాడే ప్రయత్నంలో భాగంగా ద్వారకా తిరుమలరావుని ఇక్కడ డీజీపీగా నియమించడం అనేది కొంత ఆసక్తిగా ఉన్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని అంశాలను కూడా దృష్టిలో పెట్టుకున్న ప్రస్తుతం డీజీపీగా కాబోతున్నటువంటి ద్వారకా తిరుమలరావు మీద అనేక బాధ్యతలు ఉన్నాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు ప్రక్షాళన కూడా జరిగే అవకాశం ఉంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. హోంమంత్రి కూడా మాట్లాడుతూ కూడా చెప్పారు, ఎవరైతే వైసీపీ బ్లడ్ ఉందో ఆ అధికారులందరూ కూడా వారు వాలంటరీగా వెళ్ళిపోవాల్సిందే అంటూ కూడా హెచ్చరిక జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే డీజీపీ కూడా కొత్తగా నియమితులు కాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే కొన్ని సంక్షేమ పథకాలు కావచ్చు, అదేవిధంగా కొన్ని ప్రక్షాళన అంశాలు కూడా తెర మీదకు వచ్చే అవకాశం కనబడుతుంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పోలీసు వ్యవస్థ మీద పట్టు సాధించే క్రమంలో భాగంగా ద్వారకా తిరుమలరావుని డీజీపీగా నియమించారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. మొత్తానికి ద్వారకా తిరుమలరావు రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతలను ఏ విధంగా కాపాడతారు, ఏ విధంగా గంజాయి లాంటి సంఘ విద్రోహ శక్తులను ఏ విధంగా అణిచివేస్తారు అనేది అయితే మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఆల్ ది బెస్ట్ డీజీపీ గారు. నమస్తే.